మామ్, ఫోన్ నా వైఫ్కి అప్పగించు అన్నాడు కరణ్. ఏరా, ఏమన్నా ఎక్కువ తాగావా ఏంటి అని అంది ఆవిడ. లేదే, నేను డ్రింక్ చేయలేదు మామ్ అని అడగగానే, మరి పెళ్లి చేసుకోకుండా నీకు పెళ్ళాం ఎక్కడి నుండి వస్తుందిరా? రోజు పెళ్లి చేసుకో అని అడుగుతున్నాను, వింటే కదా నువ్వు? కోపంగా చూసింది ఆవిడ. తొందరలోనే నీకు కోడల్ని తీసుకొస్తాలే మామ్, బేబీ ఇంకా నిద్రపోలేదా, ఒకసారి బేబీకి ఇవ్వు అని అన్నాడు కరణ్. హలో డాడీ, పాప అంటూ కనిపించింది స్క్రీన్ మీద. హాయ్ గైస్, ఈరోజు భవానీ భవీస్ లాక్డ్ హార్ట్ 38వ ఎపిసోడ్లోకి వెళ్ళి మరి ఇంతకు పరి కరణ్ గురించి ఏం తెలుసుకుంటుంది ఏంటి అనేది చూసేద్దామా? ఏంటి డార్లింగ్ ఇది, నిద్రపోకపోతే ఎలాగా? ఇందాకే చెప్పాను కదా రేపు వస్తాను అని, నిన్ను బయటికి తీసుకువెళ్తాను అని. నిద్రపోకపోతే రేపు ప్రోగ్రాం క్యాన్సిల్ అని చెప్పాడు కరణ్. నో 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 డాడీ, ఇప్పుడే నిద్రపోతాను, గుడ్ నైట్ ఉమ్మా అని ముద్దు పెట్టింది పాప. అటుపై ఫోన్ ఆవిడ చేతిలోకి వచ్చింది. ఆవిడ పాపని చూపించింది. దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుంది పాప. దీనికి ఎన్ని నాటకాలు వచ్చో అని అంది నవ్వుకుంటూ. సరే మామ్, నాకు కొంచెం వర్క్ ఉంది, రేపు చేస్తానులే అని కాల్ కట్ చేసి పరి వైపు చూశాడు. అతని పెదవుల్లో దాగను అంటోంది నవ్వు. కొంచెం కొంచెంగా అర్థమైపోయింది పరికి, కరణ్కి పెళ్లి అవ్వలేదు. మరి పాప ఎవరు? కరణ్ని ఎందుకు డాడీ అని పిలుస్తుంది అన్న సందేహాలు ఆమె మనసులో చాలానే ఉన్నాయి. ఎక్కువగా ఆలోచించి ఆ మెదడు కరిగించకు పాప. పాప మా అన్నయ్య కూతురు. అన్నయ్య వదిన చనిపోయారు. పాపకి ఊహ తెలిసిన దగ్గర నుండి నన్నే డాడీ అని పిలుస్తూ ఉంటుంది అని అన్నాడు కరణ్. తను అతని గురించి తప్పుగా అన్నందుకు చాలా అంటే చాలా గిల్టీగా ఫీల్ అయిపోయింది కరణ్ చెప్పిన మాటల్ని వినేసి. మాట్లాడకుండా తల వంచుకొని ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఆమె ముఖంపై ఉఫ్ అని గాలి ఊదాడు కరణ్. ఉలిక్కిపాటుగా తలెత్తి చూసింది అతనిని. ఇప్పుడు నీ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయా కదా? క్లియర్ అయిపోతే మై వన్ అండ్ ఓన్లీ వైఫ్ నువ్వే అని అన్నాడు వెటకారంగా. అప్పుడు పరి అవును అన్నట్లుగా తల ఊపింది. వెళ్ళిపోతాను, డైవర్స్ ఇస్తాను అని ఇప్రెట్టి మౌతు నుండి ఇంకోసారి బయటికి వచ్చింది అంటే నీడిల్తో కుట్టేస్తాను అని ఆమె లిప్స్ రెండు గట్టిగా నొక్కేశాడు వేళ్లతో. నొప్పికి ముడుచుకుంది ఆమె ముఖం. ఆమె లిప్స్ వదిలి టైం చూసుకుని అరగంటలో ఫ్రెష్ అయి రావాలి, లేదంటే మాట పూర్తి చేయకుండా వెళ్ళిపోయాడు కరణ్. ఇప్పటి వరకు ఒక సమస్య, ఇక ఇప్పటి నుండి మరొక సమస్యనా అన్నట్లు ఉంది పరికి. కరణ్కి పెళ్లి అవ్వలేదు, అది కూడా ఒకే పాప గురించి. ఓకే, ఇప్పుడిప్పుడే అతనితో రొమాంటిక్ అవటం ఎలా? బెడ్పై కూర్చుని తల పట్టు కూర్చుంది పర్ణిక. తనపై ఏదో పడేసరికి ఉలిక్కిపాటుగా తలెత్తి అటువైపుగా చూసింది. కరణ్ ఆమెనే చూస్తూ, లేడీస్ వేరే ఏమీ లేవు ఇక్కడ, వాడితో అడ్జస్ట్ అవ్వు అని అన్నాడు. అప్పుడు చూసింది తన కాళ్ళ దగ్గర పడ్డ కరణ్ డ్రెస్. తలపైకెత్తి చూసింది. కరణ్ లేడు అక్కడ. కింద పడిన వాటిని తీసి చూసుకుంది. టీషర్టు షర్టు ఉన్నాయి. ఇవి ఎలా వేసుకుంటాను అని అనుకున్నాడు ఈ మానవుడు అని తిట్టుకుంది. మరో దారి కూడా లేదు కదా. అప్పుడు ఉన్న పరిస్థితిలో తను సర్దుకున్న సూట్ కేసు గుర్తులేదు తనకి కూడా. స్నేహ కూడా మర్చిపోయినట్టుంది. ఇప్పుడు ఇవి తీసుకొని అతని ముందుకు ఎలా వెళ్ళాలి నేను ఇవి వేసుకొని అని తల కొట్టుకుంది. ఆలోచనతోనే పావు గంట గడిపేసింది. అరగంటలో రాకపోతే అన్న కరణ్ మాట గుర్తుకు వచ్చింది. ఇక చేసేదేమీ లేక గబగబా తను పొద్దున్నుండి అదే చీర మీద ఉండి అలసిపోయి చిరాకుతో ఉన్న ఆ పట్టు చీరను విప్పేసింది. బెడ్పై వేసి చక్కగా వాష్రూంలోకి వెళ్ళేసి గబగబా స్నానం ముగించేసింది. ఇక తప్పదు కదా అనుకున్నట్లుగా ఆ కరణ్ బట్టలు వేసుకుంది. అద్దం ముందు నుంచుని నిలబడింది. పూల జడతో షార్ట్ టీషర్ట్లో ఉన్న విచిత్రమైన ఆకారం చూసి తల కొట్టుకుంది. పూల జడ విప్పటం ఎలాగా, హౌ అని అనుకుంటూ, ఇలా వెళ్తే ఏమంటాడో ఏమో, ఖచ్చితంగా వెక్కిరిస్తాడు అని అనుకుంటూ బెడ్పై కూర్చుంది పరి. ఏమైనా సరే డోర్ ఓపెన్ చెయ్యను అని అనుకుంది. ఎప్పుడో మధ్యాహ్నం అరకొరగా తిన్న భోజనం ఇప్పుడు ఆకలి కేకలు మొదలయ్యాయి తన పొట్టలో. ఏంటో ఈరోజు ఇలా గడిచిపోయింది అని అనుకుంటూ బెడ్పై వెనక్కి వాలింది. పూల జడ తనకి బాగా గుచ్చుకుంది. అబ్బా ఇదొకటి అని అనుకొని లేచి కూర్చుంది తల రుద్దుకుంటూ. పరి అన్న కరణ్ పిలుపుకి డోరు వైపు చూసింది. దేవుడా వచ్చేశాడు అని అనుకుంది. సౌండ్ చేయకుండా అలాగే కూర్చుంది, సమాధానం కూడా ఇవ్వకుండా. పరి ఓపెన్ ద డోర్, లేదంటే నేను తలుపులు పలగొడతాను అని బెదిరించాడు కరణ్. అంత లేదులే అని అనుకుంది పరి. ఆమె అంచనా తలకిందులు చేస్తూ కరణ్ తలుపుని గట్టిగా నెడుతున్న శబ్దం వచ్చింది. ఈ మనిషి నన్ను వదలడు అని తిట్టుకుంటూ డోరు కొంచెం ఓపెన్ చేసింది.
గబగబా లేచి డోరు వెనుకగా నిల్చుని ముఖం మాత్రం బయటికి పెట్టి నేను ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పింది. పర్ణిక అలా చెప్పగానే ఇక్కడ మిస్ యూనివర్స్ పోటీలు జరగటం లేదు అని అన్నాడు విసుగ్గా చూస్తూ. కదలకుండా అలాగే నిల్చుంది పరి. తలుపు వెనకే ఉండి ముందుకు రావటానికి తనకి కొంచెం తన డ్రెస్లో బిడియంగా ఉంది. ఇక కరణ్ ఆమె చేతిని పట్టుకుని బయటికి లాగాడు. తలుపు గట్టిగా పట్టుకుంది పరి బయటికి రాకుండా. విసుగు వచ్చేసి ఆమె నెట్టుకుంటూ లోపలికి వచ్చేశాడు కరణ్. అతని షార్ట్ ఆమె మోకాళ్ళ వరకు వచ్చింది. టీషర్ట్ లూజుగా వేలాడుతోంది. భుజాల దగ్గర జారిపోతూ ఉంది. మరో పక్కేమో పూల జడ. ఒకదానికొకటి పొంతం లేకుండా ఉన్న ఆమె అవతారం కళ్ళు పెద్దవి చేసుకుని పై నుండి కింద దాకా చూశాడు కరణ్. పర్ణికను తను అలాగే చూస్తూ ఉండేసరికి పర్ణికకు అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు. తన 2 చేతుల్ని మోకాల దగ్గరకు పెట్టుకుంటూ అసలు నా అవతారాన్ని చూసి ఇప్పుడు ఏమంటాడో ఏమనుకుంటాడో అని నర్వస్గా చూస్తూ ఉంది అతని వైపు చేతులు నలుపుకుంటూ. సైలెంట్గా బయటికి నడిచాడు కరణ్ ఏమీ మాట్లాడకుండా. 5 మినిట్స్ తర్వాత వచ్చాడు. చేతిలో చిన్న కత్తెర ఉంది. బెడ్పై ఓరగా కూర్చొని ఇలారా అని తన ముందు ప్లేస్ చూపించాడు. బుద్ధిగా అతని ముందుకు వచ్చి కూర్చుంది. ఇక ఏం చేయాలో కూడా తనకు కూడా అర్థం కాక పూల జడకి ఉన్న థ్రెడ్ కట్ చేస్తూ ఉన్నాడు కరణ్ వెనక నుండి. మీకు పూల జడ విప్పటం ఎలా తెలుసు అని అడిగింది కొంచెం క్యూరియాసిటీతో తను అలా బుద్ధిగా కట్ చేస్తూ ఉంటే. ఆడవారికి అన్ని అనుమానాలే కదా. పూల జడ విప్పటంలో నేను మాస్టర్ చేశానులే. పొద్దున్న లేచినప్పటి నుండి కొత్త పెళ్లి కూతుర్ల పూల జడ విప్పటమే నా పని అని అన్నాడు వెటకారంగా. గుర్రుగా చూస్తూ ఎప్పుడైనా తిన్నగా చెప్తాడా? అసలు ఒక్క ఆన్సర్కైనా తిన్నగా చెప్తాడు ఏమో అనుకుంటే ఈయనగారికి ప్యాట్ కింటాలో ఉంది అని తిట్టుకుంది సరి. ఏంటి గొనుగుతున్నావు అని అన్నాడు కరణ్. నేనా ఏమి లేదే అని అందే అమాయకంగా. అంత యాక్ట్ చేయకు అని అన్నాడు ఆమె జడ వెనక్కి లాగి. అబ్బా అని తల పట్టుకుంది తనకి నొప్పి రావటం వల్ల. నీ జుట్టు ఇప్పుడు నా చేతిలో ఉంది. నా చేతిలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అని అంటూ పూల జడను పక్కన పెట్టేసి హెయిర్కి పెట్టిన పిన్స్ని జాగ్రత్తగా తీసి ఆమెకిచ్చాడు. బెడ్ దిగి అయింది కదా ఇక రా అని చెయ్యి పట్టుకున్నాడు కరణ్. తన చెయ్యి వెనక్కి లాక్కుంది పరి. నేను జడ వేసుకోవాలి అని అంది రేగిన ఆమె జుట్టు చూసి. పర్వాలేదులే, పడుకుంటే మళ్ళీ రేగుతోంది కదా, రేపు వేసుకోవచ్చు అని అన్నాడు కరణ్. వదలవా నన్ను వదలవా అన్నట్టు ఫేస్ పెట్టింది ఏమీ మాట్లాడకుండా. నీ కారణాలు ఓవర్ యాక్టింగ్ అయిపోతే వెళ్దాంరా, నాకు ఆకలిగా ఉంది అని విసుగ్గా కరణ్ అనటంతోటి అంటే భోజనం చేయటానికి పిలుస్తున్నారా అని అడిగింది ఉత్సాహంగా. అందుకే పిలుస్తున్నాను, నువ్వేమనుకున్నావు అంటూ ఆగిపోయి నో అంటారు కానీ మీకే తొందర ఎక్కువే కదా అని అడిగాడు అల్లరిగా. నేనేం అలా అనుకోలేదులే అని బయటికి పరుగు అందుకుంది పర్ణిక. సిగ్గుతో కందిపోయిన ఆమె ముఖాన్ని తలుచుకొని నవ్వుకుంటూ ఆమె వెనక బయటకి నడిచాడు కరణ్. కిందకి వచ్చి కరణ్ చెప్పిన వైపుకు వెళ్ళింది పరి. ఓపెన్ కిచెన్, దానిలోనే డైనింగ్ ఉన్నాయి. డైనింగ్ టేబుల్పై టేక్ అవుట్ బాక్సులున్నాయి. అప్పటికే 2 ప్లేట్స్ గ్లాసెస్ అన్నీ అమర్చిపెట్టాడు కరణ్. కరణ్ ముందుగా వచ్చి చైర్లో కూర్చుంటూ సిట్ అని చెప్పాడు. పరి అతనికి ఎదురుగా కూర్చుంది. ఇక్కడికి వచ్చి కూర్చో అని తన పక్కన ఉన్న చైర్ చూపించాడు. ఇక తను ఏం చేసేది లేక సైలెంట్గా అక్కడి నుండి లేచి అతని పక్కన వచ్చి కూర్చుంది. కూర్చొని చూస్తే ఎవరు వడ్డిస్తారు కసిరాడు. కంగారుగా ఎదురుగా ఉన్న బాక్స్ మూతలు తీసేసింది. కరణ్ ప్లేట్లో పెడుతూ ఉంటే టెన్షన్లో కింద పడేసింది కొంచెం. రిలాక్స్, ఇక్కడ సింహాలు పులులు ఏమీ లేవు అని అన్నాడు కరణ్. నువ్వున్నావు కదా అని గొనిగింది పర్ణిక. వాట్ అని కరణ్ అడగగానే నథింగ్ అని తన ప్లేట్లో కూడా కొంచెం పెట్టుకుని తింటూ కూర్చుంది. ముందు స్వీట్ పెట్టాలి కదా అని కరణ్ అనగానే అప్పుడు చూసింది స్వీట్ ప్యాకెట్ వైపు. సారీ అంటూ దాని చేతిలోకి తీసుకుంది. ఓపెన్ చేస్తూ ఉండగా ఆమెకి ఇష్టమైన పనీర్ జిలేబీ ఉంది అందులో. నాకు ఇష్టమైన స్వీట్ ఇతనికెలా తెలుస్తుంది? నార్మల్గా తెప్పించుంటారులే అని అనుకుంది పర్ణిక. ఒకటి తీసి కరణ్ ప్లేట్లో పెట్టింది, మరొకటి తన ప్లేట్లో పెట్టుకుంది. కరణ్ స్వీట్ తుంచి ఆమె పెదవుల దగ్గరగా పెట్టాడు. అతని వైపు విచిత్రంగా చూస్తూ ఇదంత అవసరమా అన్నట్లు పర్ణిక ఫేస్ పెట్టింది. ఏదైనా మంచి పని స్వీట్తో స్టార్ట్ చేయాలి అని మా అమ్మ చెప్పింది. స్వీట్తో మనం స్వీట్ కపుల్స్గా మన లైఫ్ స్టార్ట్ చేద్దాం అని కరణ్ అన్నాడు. అతని చేతిని పట్టుకుని స్వీట్ పెదవులతో అందుకుంది. తన స్వీట్ కూడా తుంచి కరణ్ ముందు కొంచెం పెట్టింది. స్వీట్తో పాటు ఆమె వేలిని కూడా కొంచెం తింటూ కొరికాడు కరణ్. అబ్బా ఉఫ్ అని ఊదుకుంటూ అతన్ని కోపంగా చూసింది పర్ణిక. చూసింది చాలే తిను, అసలే తర్వాత చాలా పని ఉంది అని అన్నాడు పని అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. కరువు దేశం నుండి వచ్చినట్టున్నాడు అని తిట్టుకుంటూ ఉంది లోపల.
తర్వాత జరగబోయేది ఊహించుకోగానే గుబులుగా ఉంది. ఈయన గారి నుండి కాపాడేందుకు ఎవరు లేరే ఇక్కడ అని లోలోపల వాపోయింది. కరణ్ తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాడు. పరీ ప్లేట్లో సగం కూడా తరగలేదు. అలాగే ఏదో తిన్నానంటే తిన్నాను అన్నట్టు తింటూ కూర్చుంది. ఏంటి, రాత్రంతా తింటూ కూర్చుంటారా మేడం అని అడిగాడు వెటకారంగా. నేను స్లో ఈటర్లే, మీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకోండి, నేను తిని వస్తాను అని అంది పళ్ళు కనిపించేలా బలవంతంగా నవ్వుతూ. ఎలా అయినా లేట్ చేసి కరణ్ నిద్రపోయాక పైకి వెళ్ళాలి అని లోపలే తను చేసిన ప్లాన్ అనమాట. ఆమె ఆలోచన గ్రహించినట్టు, నేను నిద్రపోయాక వద్దామని అనుకుంటున్నావా, అలాంటిది ఏమీ కుదరదు. 5 మినిట్స్లో కిచెన్లో ఉన్న పాల గ్లాస్ పట్టుకొని పైకి రాకపోతే నేనే కిందకి వస్తాను. అతి తెలివితేటలు నా దగ్గర చూపించకు. మన ఫస్ట్ నైట్ ఈ డైనింగ్ టేబుల్ పైనే నువ్వు అతి తెలివితేటలు చూపిస్తే అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి పైకి వెళ్ళిపోయాడు. ఇక ఆ మాట అనగానే నోట ముద్ద మింగలేదు. కక్కలేక పైకి వెళ్తున్న కరణ్ని కొరకొరా చూస్తూ కూర్చుంది పర్ణిక. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడు మీకు నచ్చిందా? నాకైతే మధ్యలో నవ్వు కూడా వచ్చింది. మళ్ళీ ఆపేసి మళ్ళీ ఆడియో చేశాను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. థ్యాంక్ యూ గైస్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. తిరిగి రేపు కలుద్దాం. బాయ్.